నటి ఐశ్వర్య ఇటువంటి హ్యాబిట్స్ లేవు. అమ్మాయి చాలా మంచిది, అమ్మాయికి ఫ్రెండ్ సర్కిల్ ఎవరు లేరని చెప్పారు. ఎంక్వైరీ ఏది చేయకుండా అమ్మాయిని మేము మ్యారేజ్ చేసుకున్నాం. నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న అంశం టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్య. ఆమె భర్త మధ్య నెలకొన్న వివాదం. స్మోకింగ్ సిగరెట్ బాక్స్ అవి చూసిన తర్వాత సేమ్ అక్కడే సేమ్ ఆన్ స్పాట్ లోనే అమ్మాయి రూమ్ లో సేఫ్టీస్ ఉన్నాయి. తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్య భారీగా డబ్బులు కాజేసి మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని ఆరోపణలు చేస్తున్న శ్యామ్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అయితే తనపై భర్త శ్యామ్ కుమార్ చేస్తున్న ఆరోపణలన్నీ మీడియాలో ఖండించింది ఆమె. భర్త చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చుతూ ప్రత్యారోపణలు చేస్తుంది. అయితే ఈ ఫ్యామిలీ వివాదంలో ఆరోపణలు ప్రత్యారోపణలు మరో కోణంలోకి వెళ్తున్నాయి. టెలివిజన్ నటి కాబట్టి అడ్డాల ఐశ్వర్య గురించి మీడియాకు ఫిర్యాదు చేస్తూ మాకు మ్యాట్రిమోనీ ద్వారా వివాహం జరిగింది. అయితే సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్నారని తెలిసి మంచి అమ్మాయి అనుకున్నాం. తన కూతురుతో కలిసి మేము హైదరాబాద్లో ఉంటున్నామని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అలా మా ఇద్దరి మధ్య వివాహం జరిగిందని శ్యామ్ కుమార్ తెలిపాడు. పెళ్లి తర్వాత అడ్డాల ఐశ్వర్యతో 15 రోజులు కాపురం చేశారు. ఆ తర్వాత ఆమె షూటింగ్స్ అంటూ హైదరాబాద్కు వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నేను హైదరాబాద్ వచ్చా. ఇంటికి రాగానే ఆమెకు చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసింది. ఆమె మద్యం తాగడం, సిగరెట్లు తాగుతూ కనిపించింది. అది నాకు నచ్చలేదు. ఆ తర్వాత మరో స్నేహితురాలి ఇంటిలో డిన్నర్కు వెళ్ళాం. అక్కడ కూడా అలాగే మద్యం తాగుతూ కనిపించిందని శ్యామ్ కుమార్ చెప్పారు. అయితే నాకు ఐశ్వర్యపై పలు అనుమానాలు రావడంతో ఇంటికొచ్చి లాకర్ చూసా. అందులో రియల్టర్తో దిగిన ఫోటోలు ఉన్నాయి. అలాగే ఇంటిలో కండోమ్స్ కూడా లభించాయి. దీంతో మా మధ్య వాదనలు జరగడంతో విభేదాలు చోటు చేసుకున్నాయి. 25 లక్షల రూపాయలు తీసుకుని ప్రస్తుతం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆయన ఆరోపిస్తున్నాడు. అయితే భర్త శ్యామరావు చేస్తున్న ఆరోపణలను టీవీ నటి ఐశ్వర్య తీవ్రంగా ఖండించింది. ఆయనకు మసాజ్ సెంటర్లు పెట్టి బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. ఆయనకు ఒక మసాజ్ సెంటర్ ఉంది. అక్కడ ఆయనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. నాకు చెడు అలవాట్లు లేవు. ఆయన ఒక తిరుగుబోతు. ఆయన చేసే పనులే మరొకరు చేస్తున్నారని ఆయనకు అనుమానం. అందుకే నాపై కక్ష సాధింపు చేస్తున్నాడని అంటోంది ఆమె. నా భర్త శ్యామ్ కుమార్ మీడియాకు చెప్పిన విషయాలన్నీ అనుమానాలే. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోడు. తన చెల్లెలికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని చెప్తాడు. నాపై అతడు చేసే వ్యాఖ్యలో ఎలాంటి నిజాలు లేవని చెప్పింది. ఇదిలా ఉండగా అడ్డాల ఐశ్వర్య విషయానికి వస్తే అలవైకుంఠపురంలో అత్తారింటికి దారేది టెలివిజన్ సీరియల్స్లో గుర్తింపు తెచ్చుకుంది.